ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి సంబంధించినటువంటి అప్డేట్ను మనం ఇప్పుడు చూస్తున్నాం. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో పాటుగా సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. ప్రధానంగా రష్యాలోని కంచట్కా తీరంలో భారీ భూకంపం సంభవించినట్టుగా అది రిక్టర్ స్కేల్పై 8.8 మ్యాగ్నిట్యూడ్గా నమోదైందని, దీంతో పాటుగా సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఇది అధికారికంగా వెలువడినటువంటి సమాచారం. తీర ప్రాంతాల్లో ఇప్పటి వరకైతే 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్లల్లోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కొంతమంది అయితే బయటకే పరుగులెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతిపెద్ద భవనాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రాణహానికి సంబంధించి ఇప్పటిదాకా ఎంత జరిగింది అనేది తెలియలేదు. ఆస్తి నష్టం కూడా ఎంత జరిగింది అనే దానికి సంబంధించి అధికారికమైనటువంటి ప్రకటన రష్యా చేయలేదు. కానీ భూకంప తీవ్రతతో పాటుగా అటు జపాన్తో పాటుగా ఇటు అమెరికాకి సంబంధించి కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. యుఎస్లో ఉన్నటువంటి అలాస్కాతో పాటుగా జపాన్లో కూడా సునామీ హెచ్చరికలను అయితే జారీ చేశారు. కంచట్కా తీరంలో నమోదైన భూకంపం దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. భయానకంగా కనిపిస్తున్నటువంటి ఈ అలలు చూసిన తర్వాత సునామీ కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేటువంటి అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి భూకంపాల తీవ్రతకు సునామీ ఏర్పడడం వల్ల సముద్రం ఉప్పొంగింది అనేది, ఆ సునామీ సముద్రం అడుగులో వచ్చి ఉంటుంది అనేటువంటి భావన ఉంది. దానివల్లే 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి అనేటువంటి సమాచారం అయితే అధికారులు చెప్తున్నప్పటికీ సివేరా కుర్కిల్స్ ప్రాంతంలో ఫ్యాక్టరీ భవనాలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రష్యాతో పాటుగా జపాన్, యుఎస్లో ఉన్నటువంటి హవాయి తీర ప్రాంతంలో కూడా అధికారులు సునామీకి సంబంధించినటువంటి సైరన్లు మోగిస్తున్నారు. సునామీ హెచ్చరికల్ని జారీ చేస్తున్నారు. ప్రధానంగా రష్యాలో సంభవించినటువంటి ఈ భూకంప తీవ్రత అమెరికా, జపాన్, కాలిఫోర్నియా తీర ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. హవాయిలో భారీ ట్రాఫిక్ జామ్లు కూడా కనిపిస్తున్నాయి. అన్ని వాహనాలు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, ఆ వాహనాల తీవ్రత, అవి వచ్చేటువంటి వైబ్రేషన్తో కూడా భూకంప తీవ్రత ఇంకా పెరిగినటువంటి అంచనాలు అయితే వేస్తున్నారు. సునామీ హెచ్చరికల తర్వాత పర్యాటకులు అంతా ఒకేసారి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి, తమ సొంత వాహనాలను యూజ్ చేసుకుంటూ రోడ్ల మీదకి రావడంతో కూడా అక్కడ ఏం జరుగుతుందో, ఏ క్షణానికి ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. భారీ భవనాలు కూడా సముద్ర అలల కోసం ఆడి కూలిపోయినటువంటి విజువల్స్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక హవాయికి సంబంధించి 12 అడుగుల ఎత్తులో సముద్రపు అలలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇక జపాన్లో ఉన్నటువంటి ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ను ఖాళీ చేశారు. 2011లో 9 తీవ్రతతో, అంటే మ్యాగ్నిట్యూడ్ మీద 9 తీవ్రతతో అప్పుడు భూకంపం సంభవించింది. ఆ టైంలో అణు విద్యుత్ ప్లాంట్ తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో ఖాళీ చేశారు. ఇక ఇప్పుడు కంచట్కాలో ఈ ఏడాది ఇప్పటికే 5 సార్లు భూకంపం సంభవించింది. సో అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపం 1952లో అదే ప్రాంతంలో సంభవించింది. 9 తీవ్రతతో భూకంపం తీవ్ర స్థాయిలో ఆ టైంలో, అంటే 1952లో దెబ్బతీసింది. ఇప్పుడు కరెక్ట్గా కంచట్కాలోనే భూకంప తీవ్రత కేంద్రం అనేది కనిపిస్తోంది. కంచట్కా అనేది పసిఫిక్ మహాసముద్రం వెంట ఉండేటువంటి సైబీరియా ప్రాంతంలో ఇది ఉంటుంది. సో ఇప్పుడు సునామీ హెచ్చరికలు, దీంతో పాటుగా సునామీ ప్రభావిత ప్రాంతాలుగా ఒకవేళ కనుక సునామీ సంభవిస్తే అమెరికా, అంటార్కిటికా, ఇండోనేషియా, కోస్టారికా, ఫ్యూజీ, మెక్సికో ఇలాంటి ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలుగా అయితే జారీ చేస్తున్నారు. దీంతో పాటుగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం గురించి వార్తలు అయితే వెలువడుతున్నాయి. సో 8.7గా సునామీ తీవ్రత, భూకంప తీవ్రత అనేది సంభవించడంతో దీనికి సంబంధించినటువంటి ఆఫ్టర్ ట్రెమార్స్ కావచ్చు, సునామీ కావచ్చు, తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది అధికారులు అయితే అధికారికంగా అంచనా వేశారు. 8.7 తీవ్రత నమోదైంది అనే విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ కూడా ధృవీకరించింది. సో ఒకవైపు రష్యాతో పాటుగా హవాయిలో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్ ఉత్తర భాగం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. అంటే రష్యా కంచట్కా 250 కిలోమీటర్ల దూరంలో జపాన్కి ఉంటుంది.
ఉంటుంది. ఆ నేపథ్యంలోనే సైపాన్, రోటా, టినియన్, గువామ్తో పాటుగా ఇతర ద్వీపాలను కూడా అప్రమత్తం చేశారు. అమెరికా అలాస్కాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక సముద్రం తీరంలో భూకంపం రావడంతో ప్రాణనష్టం అయితే జరగకపోయినప్పటికీ అది సునామీగా మారే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఈ పరిస్థితులు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. ఎవాక్యుయేషన్స్ ఇన్ జపాన్, దాంతోపాటుగా యుఎస్లో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాలకి సంబంధించినటువంటి ఎవాక్యుయేషన్ అనేది కూడా జరుగుతుంది అనేది అధికారికంగా ప్రకటనలు వచ్చాయి. యుఎస్ వెస్ట్ కోస్ట్లో దీంట్లో హవాయిలో ఉన్నటువంటి దగ్గర 8.8 ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ సంభవించినట్టుగా అధికారులు అనౌన్స్ చేశారు. ఇప్పటికీ సునామీతో అయితే 3-4 మీటర్ల ఎత్తులో, అంటే 10 నుంచి 13 ఫీట్ల ఎత్తులో అలలు ఎగిసి పడుతున్నాయి. అక్కడున్నటువంటి ప్రజల్ని, తీర ప్రాంత ప్రజల్ని అయితే ఎవాక్యుయేట్ చేస్తున్నారు. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. చాలా వరకు కంచట్కాలో గాయపడినటువంటి న్యూస్లు అయితే వస్తున్నాయి. బట్ పూర్తిగా అధికారికమైనటువంటి సమాచారం లేదు. పెరు, ఈక్వెడార్, చైనాల్లో కూడా వార్నింగ్స్ అనేది ఇచ్చారు. సో అక్కడ ఆ ప్రమాద తీవ్రత అటు కూడా వెళ్లే అవకాశం ఉంది అని. ఇక సౌత్ అమెరికాకి సంబంధించి 13,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రష్యా ద్వీపకల్పంలో ఇది కంచట్కాలో భూకంపం సంభవించేసరికి అది అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. డ్యామేజెస్ కూడా ఎక్కువయ్యాయి అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అధికారికంగా ఇప్పటికీ ఎంత నష్టం జరిగింది, తీవ్రత ఎంత ఉంది, ప్రజల మీద అటు ఆస్తి మీద ఎంత నష్టం ఉంది అనేది రాకపోయినప్పటికీ మాత్రం ఇప్పటికీ తీవ్రమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. అది సునామీకి దారి తీయవచ్చు అనేటువంటి హెచ్చరికలని యుఎస్ లో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.